హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరప్రసాద్. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే బాడీ ఫ్యాట్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాడీ ఫ్యాట్ అంటే ఏంటి, అది ఎంతవరకు అవసరం, ఎక్కువైతే వచ్చే సమస్యలు ఏంటి, దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం బాడీ ఫ్యాట్ అంటే ఏంటి. బాడీ ఫ్యాట్ అనేది శరీరంలో నిల్వ ఉండే కొవ్వు. ఇది మనకు రెండు రకాలుగా ఉంది. ఒకటి వచ్చేసి ఎసెన్షియల్ ఫ్యాట్, రెండోది వచ్చేసి స్టోరేజ్ ఫ్యాట్. ఎసెన్షియల్ ఫ్యాట్ వచ్చేసి ఇది మన శరీరానికి అవసరం చాలా. హార్మోన్ బ్యాలెన్స్ కోసము, తర్వాత శక్తి నిల్వ కోసము, తర్వాత అవయవాల రక్షణ కోసం చాలా ఉపయోగపడుతుంది ఎసెన్షియల్ ఫ్యాట్ అనేది. స్టోరేజ్ ఫ్యాట్ వచ్చేసి మన శరీరంలో అవసరానికి మించి నిల్వ ఉండేదాన్ని ఎక్సెస్ ఫ్యాట్ అంటారు, స్టోరేజ్ ఫ్యాట్ అంటారు. బాడీలో ఫ్యాట్ కనుక ఎక్కువ అయితే వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. బాడీలో కన్నా ఎక్కువ ఫ్యాట్ కన్నా స్టోరేజ్లో ఉంటే హార్ట్ డిసీజ్ సంబంధించిన సమస్యలు రావచ్చు, టైప్ 2 డయాబెటిక్ సమస్యలు రావచ్చు, బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన సమస్యలు రావచ్చు, మోకాల నొప్పులకు సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ కానీ ఇలాగ ప్రతి ఒక్క ఛాలెంజెస్ రావడానికి ప్రధాన కారణం మన శరీరంలో ఓవర్గా ఫ్యాట్ ఉండడం వలన. మరి అంత ఓవర్ ఫ్యాట్ని ఎంత ఉంచుకోవాలి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి? బాడీలో ఫ్యాట్ కంటెంట్ని తగ్గించుకోవాలి అంటే కొన్ని చిట్కాలు అనేది మనం ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్డ్ భోజనం. ఈ బ్యాలెన్స్డ్ భోజనం 100% బ్యాలెన్స్డ్ భోజనంలో ఎంత సైజు ఉందో దాన్ని బట్టి మన నడుము సైజు మారుతుంది. ఎంత కావాలి అంతే తీసుకోగలిగితే లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంటాం. ప్రతిరోజు మినిమం 30 మినిట్స్ వర్కౌట్స్ అవసరం. ప్రతిరోజు మన కోసం మనం ఒక 30 నిమిషాలు గాన ఎక్సర్సైజ్ అలవాటు చేసుకుంటే చాలా హెల్దీగా ఉండొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి హైడ్రేషన్. మన బాడీని డీహైడ్రేషన్లోకి వెళ్లకుండా హైడ్రేషన్లో ఉంచుకోవాలంటే బాడీకి సరిపడినంత వాటర్ ఇవ్వాలి. వాళ్ళ వెయిట్కి తగ్గట్టు వాటర్ కానీ ఇస్తే కరెక్ట్గా వాళ్ళ బాడీ హైడ్రేషన్లో ఉంటుంది. కోసం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో మంచిగా ఫుడ్ సప్లిమెంట్ని యాడ్ చేసుకోవడం వలన మంచిగా మీ బాడీకి తగ్గట్టుగా ఎంత ఫ్యాట్ ఉండాలి, ఎంత కాప్స్ ఉండాలని మంచిగా బ్యాలెన్స్ చేసి తీసుకోవచ్చు. మీ బాడీలో ఫ్యాట్ని హెల్దీగా ఉంచుకోవడం ద్వారా యాక్టివ్గా ఉంటాము, హెల్దీగా ఉంటాము, చాలా లైఫ్ స్టైల్ని మంచిగా హెల్దీగా లీడ్ చేస్తాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ఖచ్చితంగా మిస్ చేయొద్దండి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.